నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ భయం పట్టుకుంది. లాస్ట్ మంత్ ఏదైతే జరిగిందో పెన్షన్ సమస్య అనేది ముద్ర పాకన పడింది. ఇప్పుడు కూడా సేమ్ అదే అవుతుంది అని అంటున్నారు. మరి దీనికి కారణం ఎవరు, ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మళ్ళీ పెన్షన్ల సమస్య ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముద్ర పాకన పడుతోంది. లాస్ట్ టైం అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్లో అయితే చంద్రబాబు అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. మరి ఇప్పుడు ఎవరు? ఆల్రెడీ 1 మంత్ ఎక్స్పీరియన్స్ అయింది. సమస్య చాలా మంది ఇబ్బందులు పడ్డారు పెన్షన్ లబ్ధిదారులు. మరి ఈసారి ఎవరు ఇబ్బందులకు కారణం? జగన్మోహన్ రెడ్డి, సిఎస్, లేకపోతే ఎలక్షన్ కమిషన్? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇదే విషయాన్ని ఇంటింటికి తిరిగి చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి రివ్యూ మీటింగ్లో నిన్న చెప్పినటువంటి అంశం కూడా. ఆయన ఐప్యాక్ సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని చెప్పారంట. ఇంటింటికి వెళ్ళి మీరు పెన్షన్స్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పండి అని చెప్పి అది ఒక పెద్ద డ్రైవ్గా చేయండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ అట. వాస్తవంగా సరే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా లేదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఇప్పుడు ఉండేది యంత్రాంగం మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ బాధ్యత మొత్తం ఎలక్షన్ కమిషనే తీసుకోవాలి. ఆ 33 మంది ఏప్రిల్లో చనిపోవడానికి కారణం కానీ, లేదా మేలో పెన్షన్ల సందర్భంగా పెన్షన్లకు వచ్చి 1-2 చచ్చిపోయారు ఆల్రెడీ ఇప్పటికే, వాళ్ళు చచ్చిపోవడానికి కానీ బాధ్యత ఎవరు వహించాలంటే ఎన్నికల కమిషనే తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ అంటే ఎవరు? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఎవరు? యంత్రాంగానికి హెడ్ ఎవరు? సిఎస్ ఎవరు? జవహర్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి మేలు కోసం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పరిస్థితులను మలచడానికి ఏం చేయడానికైనా జవహర్ రెడ్డి సిద్ధపడుతున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఆ మేరకు ఎన్నికల కమిషన్కి కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు ఎన్నికల కమిషను అతను ఉంచాలా, తీసేయాలా, బదిలీ చేయాలా, పక్కన పెట్టాలా అనేది ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారని అంటే దాని అర్థం ఏంటి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ అంటే వృద్ధులు చనిపోయినా పర్లేదు, జవహర్ రెడ్డి ఆర్ఓలకి రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆదేశాలు యాస్టీస్గా అమలు చేయకపోయినా పర్లేదు, ఆయన ఏం చేసినా పర్లేదు అనేటువంటి యాంగిల్లో ఉన్నారంటే దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది కదా ఎవరికైనా. ఒక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అంటే ప్యారలల్గా సీఎంకి ప్యారలల్గా నడిచేటువంటి ఆఫీసరు. సీఎం కన్నా కూడా పవర్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి. అలాంటి ప్యారలల్గా సీఎం కన్నా పవర్ఫుల్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆయన సిఎస్ ఎవరైనా సరే, జవహర్ రెడ్డి గారు ఇంకోళ్ళు కానీ ఎక్స్ అయినా వై అయినా. కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఆయన ఆ మధ్యకాలంలో ఒక 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లు మార్చినప్పుడు ప్యానల్ని పంపించండి వాళ్ళ ప్లేస్లో అన్ని రీప్లేస్ చేయడానికని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ పేర్లని పంపించారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆ తర్వాత ఇప్పుడు బదిలీ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి, బెవరేజ్ కార్పొరేషన్ ఎండి, తర్వాత రఘురామ్ రెడ్డి ఎవరు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో రీప్లేస్కి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఎతికి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి పంపించడం అనేది అది వన్ సైడ్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతున్నా కానీ ఎన్నికల కమిషన్ ఎందుకని ఆయన్ని అలా కంటిన్యూ చేస్తుంది? ఇప్పుడు వాస్తవంగా ఈ పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్లో అయిపోయింది, ఏప్రిల్లో 33 మంది చనిపోయారు, కనీసం మేలనన్న 1వ తారీఖుని ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఒక కంప్లైంట్ చేసింది. ఎప్పుడు? ఏప్రిల్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏం చేసింది? ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచండి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మేరకు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసింది, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలి వీళ్ళని. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? ఏప్రిల్లో పెన్షన్లని ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు రమ్మని చెప్పి ఇచ్చారు.
2-3 రోజుల్లో ఎన్నికల కమిషన్ 2-3 రోజుల్లో క్లోజ్ చేయమని చెప్పి క్లోజ్ చేసింది. సరే 33 మంది చనిపోయారు దురదృష్టశాస్తు. ఆ 33 మంది చనిపోయిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ వాళ్ళకి సచివాలయానికి వెళ్తే ఇచ్చారు. 2-3 రోజుల్లో క్లోజ్ చేశారు. మొత్తం 66 లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరికీ అట్లా 2-3 రోజుల్లో ఫేజ్డ్ మేనర్లో క్లోజ్ చేశారు. సేమ్ అట్లీస్ట్ ఆ పద్ధతి ప్రకారం అయినా ఈసారి చేస్తే అసలు ఈ గొడవ ఉండదు కదా. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు వాళ్ళని రమ్మని చెప్పి ఎవరైతే రాలేకపోయారో వాళ్ళకేమో ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు కదా పోయిన నెలలో. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు ఇవ్వచ్చు కదా. వార్డు సచివాలయాలు ఇవ్వకుండా ఆ సమస్యని మరింత పెద్దది చేసేసి దాన్ని ఏదో రాజకీయంగా ప్రతిపక్షాల మీద రుద్దేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయాలి అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గ ఆలోచన కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది కేవలం ఆదేశాలు జారీ చేయడం వరకేనా? వాళ్ళు చేస్తున్నారా, చేయట్లేదు, ఎంతవరకు ఏంటనేది ఇన్స్పెక్షన్ చేయడం, సూపర్వైజింగ్ చేయడం ఉండదా? చేయాలి. ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ చేస్తే చీఫ్ సెక్రటరీ చేస్తారు కదా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పెన్షన్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ టైం ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూసాం, విన్నాం. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది సిఎస్కి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ప్రజల దగ్గర నుంచి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ని ఒబే చేయాలి చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఒబే చేయలేదు. ఒబే చేయనప్పుడు ఏం చేయాలి? ఆయన్ని తీసి పక్కన పెట్టాలి కదా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏం చేశారు? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంతమంది వృద్ధులకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి? ఆ బ్యాంక్ అకౌంట్లో కొన్ని ఏమో సీజ్ అయిపోయి ఉంటాయి. అవేమో ఇప్పుడు మొబైల్ ఫోన్కి లింకప్ లేదంటే ఆధార్ లింకప్ అయితేనే అవి మళ్ళీ పనిచేస్తాయి. ఒక అకౌంట్ క్లోజ్ చేయాలన్నా, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నా బ్యాంకుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ అసలు అకౌంట్లో పడినటువంటి అమౌంట్ కొంత ఏదైతే ఉంటుందో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కొన్ని అకౌంట్లో. ఆ మినిమం బ్యాలెన్స్ మేము కనుక కంటిన్యూ చేయకపోతే అమౌంట్ పడంగానే ఇది కొంత రుసుము వాళ్ళకి ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. క్రెడిట్ దాంట్లో తీసేసుకుంటుంది. కొన్ని అకౌంట్స్ ఫ్రీజ్ కూడా అయిపోతాయి. సరే బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ విలేజ్కి దగ్గరగా ఉండవు, ఎక్కడ విలేజ్కి దూరంగా ఉంటాయి. గ్రామ వార్డు సచివాలయం ఏమో విలేజ్లకు దగ్గరగా ఉంటాయి. బ్యాంక్కి వెళ్ళాలంటే మండలానికి 1-2 ఉంటాయి. వీళ్ళందరూ మళ్ళీ బ్యాంకులకి వెళ్తే బ్యాంకుల్లో ఏమైనా పోగానే ఇస్తారా? ఇవ్వరు. దానికి ఒక రసీదు రాయాలి. దానికి ఒక రసీదు రాసి క్యూలో నించోబెట్టి దానికి మళ్ళీ వాళ్ళు లెక్చర్లో మెన్షన్ చేసి ఇవన్నీ ఇచ్చేటప్పటికి ఎంత క్యూ ఉంది? మీరు ఎంతమందిని మండు టెంట్లో వాళ్ళు వృద్ధులు నించోబెడతారు? ఆ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు కదా, దాదాపు 1,35,000 మంది ఉన్నారు కదా వాళ్ళు. ప్లస్ వాళ్ళు కాకుండా మళ్ళీ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చినట్టు గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చినా కానీ 1-2 రోజులు అయిపోతుంది కదా. ఇవాళ పరిస్థితి ఏంటి? బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల్లో ఉండేటువంటి సిస్టమ్ ఎంత, వాళ్ళు ఎంతమంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఇవన్నీ ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఎంత గందరగోళం చేసేసారు. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల సమస్య అని చెప్పి మళ్ళీ పుకారు పుట్టిస్తున్నారు. ఎలా చంద్రబాబు నాయుడు వల్ల? ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళది బాధ్యత, వాళ్ళు బాధ్యత వహించాలి. ఇప్పుడు మీరేమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏదో రాజకీయ పరిణామాలు మార్చాలనేటువంటి ప్రయత్నంలో ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత అసలు దేశపూరితమైనటువంటి నిర్ణయాలు కదా ఇవి. అవును. సో ఏపీ ప్రజలైతే ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఏ పని చేయాలని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు చాలా దెబ్బలు తిన్నారు కాబట్టి. సో ఈ పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేశారు, ఇంకెవ్వరూ దీనికి ప్రమేయం లేదు అని సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. సో అంటే ఏవైతే చెప్తున్నారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, సో దానికి సంబంధించి అది ఎంతవరకు నిజం ఏంటనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఏపీ ప్రజలకి. సో వాళ్ళు కూడా ఒక నిశ్చితమైన నిర్ణయానికి వచ్చారు కాబట్టి చూద్దాం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో అనేది.